పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జనసేన నేత కొరియోగ్రాఫర్ జానీ భాషాపై కేసు నమోదైంది. జానీ లైంగికంగా వేధించినట్టు రాయదుర్గం పిఎస్లో మధ్యప్రదేశ్కు చెందిన మహిళ ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్గా చేస్తున్న తనకు అవకాశాలు అడ్డుకోవటమే కాకుండా శారీరకంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో జానీపై రేప్ కేసుతో పాటు పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్కు చెందిన 21 ఏళ్ల మహిళ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా 6 నెలలుగా పనిచేస్తోంది. అయితే అవుట్డోర్ షూటింగ్స్ టైంలో తనని పలుమార్లు లైంగికంగా వేధించాడని సదరు మహిళ కేసు పెట్టింది. అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని, నార్సింగిలోని తన ఇంటికి కూడా వచ్చి ఇబ్బందులకు గురి చేసినట్టు మహిళ ఫిర్యాదు చేసింది. జనసేనలో చేరిన జానీ ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా కూడా కొనసాగిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, సినీ ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తుండడం దురదృష్టకరం. ప్రస్తుతం జానీ మాస్టర్పై 21 ఏళ్ల మహిళ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసినట్టు కేసు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. ఏంటి కేసు పూర్వఫలాలు? అప్డేట్ చెప్పండి. జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా పనిచేసినటువంటి జానీ మాస్టర్ పైన రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు నమోదైంది. ఒక మహిళా కొరియోగ్రాఫర్ ను లైంగికంగా వేధించిన పాటు దాడి చేసిన నేపథ్యానికి సంబంధించి ఫిర్యాదు అందుకున్నటువంటి రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ కేసును నార్సింగ్ పోలీసులకు బదిలీ చేశారు. అయితే ఎవరైతే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ సంబంధించి కూడా గత కొంతకాలంగా మధ్యప్రదేశ్ చెందినటువంటి ఒక మహిళా కొరియోగ్రాఫర్ ను లైంగికంగా వేధిస్తా ఉన్న నేపథ్యానికి సంబంధించి కూడా మరోపక్క అతనికి లొంగని నేపథ్యంలో కూడా అవకాశాలు రాకుండా తెలుగు సినిమా పరిస్థితితో పాటు ఇటు తమిళనాడు, కర్ణాటక సంబంధించినటువంటి సినిమా ఇండస్ట్రీలో కూడా ఎక్కడ అవకాశాలు రాకుండా అడ్డుకున్న నేపథ్యానికి సంబంధించి కూడా కొంతకాలంగా శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి ఆరోపణలతో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదైంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో అతనిపై సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు బెదిరింపులకు సంబంధించి 506, గాయపరచడం 323కి సంబంధించి క్లాస్ 2 కింద కూడా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు ఈ కేసు బదిలీ అయింది. మరోసారి ఇప్పుడు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఎక్కడ వేధింపులకు పాల్పడ్డ అంశానికి సంబంధించి కూడా వివరాలు సేకరించి ఆ తర్వాత జానీ మాస్టర్ అభిప్రాయం తీసుకొని విచారించే అవకాశం కనిపిస్తుంది. నార్సింగ్ పోలీసులు అయితే మరోసారి జానీ మాస్టర్ నోటీసులు జారీ చేయడమా లేదంటే నేరుగా అరెస్ట్ చేయడమా చూడాలి. ప్రస్తుతం ఈ కేసు ఈ రోజే రాయదుర్గం నుంచి నార్సింగ్ పిఎస్ బయలుదేరిన నేపథ్యంలో కూడా పోలీసులు బాధిత మహిళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ తర్వాత జానీ మాస్టర్ ను విచారించే అవకాశం లేదా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఇది ఒక్కసారి జరిగిన ఘటన కాదు, చాలా సందర్భాల్లో అవుట్డోర్ షూటింగ్స్ లో కూడా ఇతను ఇలాంటి ప్రవర్తన కనబర్చడానికి కూడా యువతి వాపోయినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు నార్సింగ్ లో తన నివాసానికి కూడా వచ్చి చాలాసార్లు గొడవ చేశాడని కూడా ఆ కంప్లైంట్ లో పేర్కొన్నట్టుగా కూడా చూస్తున్నాం. అంటే రాజకీయ అండదండలతోనే ఇలా రెచ్చిపోతున్నట్టు అయితే ఏంటి సినిమా పరిశ్రమలో ఇలాంటి అంటే ఏదైతే ఎదిగినటువంటి కొంతమంది కొరియోగ్రాఫర్లు కావచ్చు, కొంతమంది సీనియర్ నటులకు సంబంధించి కావచ్చు, ఇలాంటి జూనియర్లకు సంబంధించి కొరియోగ్రాఫర్లు కావచ్చు, వాళ్ళను లైంగికంగా వేధిస్తూ కూడా గతంలో కూడా చూసాం. ఇలాంటి కేసులకు సంబంధించి ఇటీవల కాలంలో కొంత రాజకీయ పలుకుబడి పెంచుకున్నటువంటి ఈ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇలాంటి వేధింపులు మరింత ఉద్ధం చేశాడు. తనను ఎవరు ఏమీ చేయలేదన్న పందాలో ఒక మహిళా కొరియోగ్రాఫర్ ను వేధించడం, ఏకంగా నార్సింగ్ లో ఇంటికే వెళ్లి దాడి చేసిన సందర్భం అంటే ఇతని చూస్తున్నట్టయితే అలాంటి వేధింపులు ఏ స్థాయిలో ఉంటే ఆమె పోలీస్ స్టేషన్ దాకా వచ్చిందంటే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఇలాంటి ఇండస్ట్రీలో ఎవరు కూడా జూనియర్ నటులు కావచ్చు, జూనియర్ కొరియోగ్రాఫర్లు కావచ్చు, సీనియర్ల పైన ఫిర్యాదు చేసేందుకే భయభ్రాంత గురవుతారు. తనకున్న అవకాశాలు కోల్పోతామన్న కొంత భయం ఉంటుంది. కానీ ఆ భయంతో ఇంతకాలంగా ఈమె పోలీసులు ఫిర్యాదు చేయలేదు. కానీ మితిమీరిన నేపథ్యంలో ఎవరైతే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఏదైతే ఆమె పైన వేధింపులు మితిమీరిన నేపథ్యంలో తట్టుకోలేని పరిస్థితిలో ఇంటికే వెళ్లి నేరుగా దాడి చేసే పరిస్థితి వచ్చిందంటే ఏ స్థాయిలో అతని వేధింపులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి పోలీసులు అయితే ఇమీడియట్లీ రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించి పలు సెక్షన్లు పెట్టడం జరిగింది. ఇది నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఘటన బాధితురాలి నివాసం నార్సింగ్ లో ఉంది కాబట్టి సంఘటన అంతా కూడా నార్సింగ్ లో చోటు చేస్తుంది కాబట్టి అక్కడ ఫిర్యాదు అక్కడికి కేసు ట్రాన్స్ఫర్ చేశారు. నార్సింగ్ పోలీసులు ఇకపై దీన్ని దర్యాప్తు చేయబోతా ఉన్నారు. ప్రస్తుతం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా పరారులో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. షేక్ జానీ భాషపై నమోదైన కేసులకు సంబంధించి నార్సింగ్ పోలీసులు
దర్యాప్తు ముమ్మరం చేయబోతా ఉన్నారు. ఈ రోజు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అతని కోసం ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. బాధితురాలి పూర్తి స్థాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం కూడా జానీ మాస్టర్ అందుబాటులో లేకుంటే నోటీసులు లేదంటే అతని కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి అరెస్ట్ కు రంగం సిద్ధం చేసినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. అయితే నటీమణుల పట్ల ఇలాంటి ప్రవర్తనకు ఎక్కడ జరిగినా కానీ పెద్ద పెద్ద హీరోలు సైతం దాన్ని ఖండిస్తూ ఉంటారు. కాస్టింగ్ కౌచ్ని వ్యతిరేకిస్తూ ట్వీట్స్ కానీ లేకపోతే వాళ్ళు పలు సందర్భాల్లో డైరెక్ట్గా కూడా దాన్ని ఖండిస్తూ ఉంటారు. కానీ కొరియోగ్రాఫర్ అనేసరికి తెర వెనుక వీళ్ళు ప్రముఖంగా పనిచేస్తూ ఉంటారు. హీరోలు హీరోయిన్లు బయట మన స్క్రీన్ మీద కనబడే పర్ఫార్మెన్స్కి వీళ్ళే పిల్లర్స్గా కనబడుతుంటారు. అలాంటిది ఒక 21 ఏళ్ల మహిళ, అది కూడా మన రాష్ట్రానికి చెందిన మనిషి కాదు, మధ్యప్రదేశ్కి చెందిన యువతిగా చెప్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో సినిమా ఇండస్ట్రీ తరపున పెద్దలు ఎవరన్నా దీన్ని ఖండించే అవకాశం ఉందా? దీన్ని ఆవిడకి ఆ మద్దతుగా నిలిచే అవకాశం ఏదైనా నాకు అనిపిస్తుందా అంటే ఏం చెప్తారు? ఇస్ ఇట్ టూ ఓన్లీ ఫర్ దాట్? ఇటీవల కాలంలో పదే సినిమా ఇండస్ట్రీ పెద్దలు డ్రగ్స్ విషయంలో కావచ్చు, ఇలాంటి కేసుల విషయం కావచ్చు, మనం తాజాగా చూస్తున్నాం. చాలా మంది నటులపైన కూడా వరుసగా కేసులు అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో కూడా అనేక సార్లు పోలీసు అధికారులు వాళ్ళతో సమావేశం నిర్వహించారు. తర్వాత హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొంతమంది ఇటీవల కూడా ఫేమస్ అయినటువంటి కొంతమంది దీన్ని చాకుగా చూపించి కూడా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు పేరు చెప్పుకొని కూడా ఇలాంటి జూనియర్లను, ఇలాంటి మహిళలను వేధింపులకు గురి చేయడం కూడా తరచుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా, ఎందుకంటే ఇండస్ట్రీలో మనం చాలా సందర్భాల్లో చూసాం. దీంట్లో అనేక మంది యువతి మహిళలు నటులు అవుతున్నారో గతంలో ఫిర్యాదు చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. తాజాగా మధ్యప్రదేశ్ చెందినటువంటి మహిళకు సంబంధించి కూడా ఇక్కడ ఎవరు అడిగేవారు లేరు, ఈమెకు ఎవరు అండదండ లేదన్న ఏకైక కారణంతో జానీ మాస్టర్ ఇదంతా చేసినట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆ మహిళకు సంబంధించి అసలు ఎంతకాలంగా వేధిస్తా ఉన్నాడు, అసలు దీనికి ఎవరెవరికి ఈ అంశం పైన అవగాహన ఉందన్న అంశం సంబంధించి మొత్తం సాక్షులు కూడా పోలీసులు విచారిస్తారు. ఆ తర్వాత జానీ మాస్టర్ కు సంబంధించి ఏ విధంగా లైంగిక వేధింపులు పాల్పడిన అంశానికి సంబంధించి కూడా ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా కూడా పరిశీలించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఆ పూర్తి స్థాయిలో జానీ మాస్టర్ ఇది కొత్త కాదు, గతంలో కూడా ఇదే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా గతంలో కూడా ఇలాంటి వేధింపుల కేసు కూడా ఒకటి నమోదైన నేపథ్యం కనిపిస్తా ఉంది. మళ్ళీ తిరిగి ఇదే తరహా వ్యవహారం జానీ మాస్టర్ విషయంలో వెలుగు చూసింది. కాబట్టి పోలీసులు దీనిపైన సీరియస్ గా ఉన్నారు. దీనికి సంబంధించి నటులు ఏదైతే అవకాశాలు అడ్డం పెట్టుకుని యువతులను వేధిస్తున్న వారి పట్ల పోలీసులు అయితే చాలా సీరియస్ గా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రేప్ కేసుతో పాటు బెదిరింపుల కేసు, దాడి కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు జానీ మాస్టర్ అరెస్ట్ కు రంగం సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మహిళా బాధితురాలి స్టేట్మెంట్ ప్రస్తుతం నాసింగ్ పోలీసులు ఈ రోజు రికార్డ్ చేయబోతున్నారు. ఆ తర్వాత జానీ మాస్టర్ ని అరెస్ట్ చేయబోతా ఉన్నారు. ఇంకా దీని వెనకాల ఎలాంటి కారణాలు ఉన్నాయి, ఎవరెవరికి అన్నదండలు ఉన్నాయన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు. ఇటీవల కాలంలో కూడా తాను పనిచేస్తున్న పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కూడా ఇతని ఏదైతే ఎవరు కూడా తనకు అడ్డువైపులు లేకుండా ఎవరు నన్ను ఏం చేయలేదు అన్నటువంటి పందాలో ఏకంగా ఇంటికే వెళ్లి దాడి చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించిన పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాల్సింది. ప్రస్తుతానికైతే కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్ ని అరెస్ట్ చేస్తారా లేదంటే నోటీసులు వచ్చి వదిలేస్తారా చూడాల్సింది. ప్రస్తుతం అయితే మహిళా స్టేట్మెంట్ మరి కాసేపట్లో నాకు పోలీసులు రికార్డ్ చేయబోతా ఉన్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ వాసు.